ఆ సీన్ వాజ్ ద ఓపెనింగ్ సీన్. ఫస్ట్ డే చాలా సంవత్సరాల తర్వాత యాక్టింగ్ చేస్తున్నాను, అదో భయం చేయగలనా లేదా. అందులో ఇట్ ఇస్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, మంచి చలి. ఎలా అంటే ముందే నాకు చలి నాకు ఎక్కువ. సో అలా వణుకుతూ వణుకుతూ నేను కాదు, నాతో పాటు మొత్తం టీమ్ మెంబర్స్ ప్లస్ ఆ కాగడాలు అవి అన్నారు కదా, అలా 110 పెద్ద పెద్ద కాగడాలు పెట్టారు. అది ఎలా పెడతారు అంటే దాని కింద మట్టి మీద నుంచి ఇలా పైప్ లైన్స్ వస్తాయి దాంట్లో గ్యాస్ సప్లైకి. సో దే బ్రాట్ అబౌట్ 50 సిలిండర్స్ అన్నీ కూడా తెచ్చి పక్కన పెట్టి ఆ పైప్స్ అన్నీ అటాచ్ చేసి మట్టి మళ్ళీ దాని మీద కనిపించకుండా వేసి ఓన్లీ ఆ సెటప్ చేయడానికి దగ్గర 3 to 4 hours పడింది. సో ఆ సెటప్ అంతా చేసి దెన్ గ్యాస్ ఆన్ చేసి, ఒకసారి గ్యాస్ ఆన్ చేస్తే మొత్తం అన్నీ ఆన్ చేసుకోవాలి అండ్ ఆ సీన్ అయిపోవాలి. ఎందుకంటే ఐ థింక్ 3 to 4 times అలా చేస్తే సిలిండర్ అయిపోద్ది. సో అది అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి లైట్స్ సెట్ అవ్వాలి, కెమెరా నేను అందరు సెట్ అవ్వాలి. సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ సీన్ అన్నమాట. బట్ సినిమాటోగ్రాఫర్ అన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హీస్ డన్ అ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. బట్ చలి ఎంత అంటే అసలు హ్యాండ్ కూడా ఇలా ఓపెన్ చేయలేకపోతున్నాం. అది హెచ్ఎంటి సమ్ ఎక్కడో గ్రౌండ్స్, అది నాకు కరెక్ట్గా పటాన్ చెరువు సమ్ అటువైపు గ్రౌండ్స్, అది లోపల జంగల్లో వెళ్తూనే ఉన్నాం అసలు. బిహెచ్ఎల్ గ్రౌండ్స్, డిసెంబర్ 17th ఇంకా నాకు గుర్తు. 3 days కాల్ షీట్. అండ్ అన్నిటికన్నా ఛాలెంజింగ్ ఏంటంటే కరెక్ట్గా అన్ని కాగడాలు ఆన్ అయిన తర్వాత చిన్న పిల్లల్ని ఇస్తారు, వాళ్ళు కరెక్ట్ అదే టైంలో ఏడుస్తారు. ఇంకా కరెక్ట్ అదే టైంలో ఈవిడ పోసేసింది మొత్తం, చాలా కష్టం. ఒక చిన్న బేబీ మొత్తం చీరంతా తడిపేసింది, చిన్న బేబీ. ఇట్ లీక్డ్ అవుట్ ఆఫ్ హర్ డైపర్. సీన్ నడుస్తుంది, నేను ఇప్పుడు ఏం చేయలేను కదా, బేబీ ఏడుస్తోంది, డైపర్ నుంచి లీక్ అవుతోంది. అక్కడ కెమెరామెన్ కమాన్ రండి రండి అంటుండే. నేను బామ్మగారు చాలా కష్టపడ్డాము. నేను తడిచిన చీరతో అట్లీస్ట్ 2 to 3 hours అలాగే షూట్ చేశాను.